నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగవంతం కానుంది. రాజధానికి పలు జాతీయ విద్యా సంస్థలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మరో విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇప్పటికే ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలే కాకుండా అమరావతిలో కృత్రిమ మేధా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఆర్ఎం గ్రూప్ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎస్ఆర్ఎం సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనుంది. రాజధాని అమరావతిలో వైద్య కళాశాల, 1000 పడకల ఆసుపత్రితో పాటు కృత్రిమ మేధా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఆర్ఎం గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ 2017లో అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డ వర్సిటీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ ఛాన్సలర్ టిఆర్ పరివేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాజధానిలో విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. గతంలో తమకు ఇస్తామని చెప్పిన 100 ఎకరాలతో పాటు అదనంగా మరో 100 ఎకరాలు కేటాయించాలని కోరారు. 100 ఎకరాల్లో 1000 పడకల ఆసుపత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, మరో 100 ఎకరాలు ఏఐ యూనివర్సిటీ, స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్ఆర్ఎం సంస్థకి ప్రభుత్వం ఇప్పుడు స్థలం కేటాయిస్తే వైద్య కళాశాలల ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మొదట ఆసుపత్రిని ఏర్పాటు చేసి 2 ఏళ్ల పాటు నిర్వహించాకే వైద్య కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం స్థలం ఇస్తే మొదట ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించే యోచనలో ఎస్ఆర్ఎం యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతూ ఉండడంతో ప్రత్యేకంగా ఏఐ కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఎస్ఆర్ఎం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య గణన చేస్తున్నందున ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజధానిలో స్కిల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, 12,000 మందికి శిక్షణ ఇచ్చేలా దాన్ని తీర్చిదిద్దుతామని సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటికే అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 2017 జూలైలో తరగతులు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో చేరిన వారితో కలిపి ఇక్కడ సుమారు 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ తో పాటు మేనేజ్మెంట్, ఇతర కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ నుంచి 4 బ్యాచ్ల ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయారు.